అందరిని కవర్ చేద్దాం. ఓం శుభగాయ నమః, ఓం మేఘదంతాయ నమః, ఓం కపిలాయ. ఇదిగా బ్యాక్ పోవాలన్నా ప్రోగ్రామ్ చేస్తా. సార్ సార్ ఓకే సార్. ఈ స్కీమ్ ని 40% ఆర్థోపెడిక్స్ అంటే దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ, ఇప్పుడు ఏదైతే 50% కన్సెషన్లో ఇస్తున్నారో అది ఫ్రీ సదుపాయం అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే స్త్రీ శక్తి ఏ బస్సుల్లో ఫ్రీ ఉందో అదేవిధంగా ఈ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ బస్సుల వరకు మనకి అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో దాదాపు మనకు 1,41,00,000 మంది ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఆల్రెడీ వినియోగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వికలాంగుల కోసం అంటే దివ్యాంగుల కోసం పెట్టినటువంటి ఈ పథకాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పండి. మీతో పాటు మీరు ప్రయాణించేటప్పుడు సదరన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీన్ని ఈ ఉన్నటువంటి విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత, ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత. తెలుసు కార్యక్రమం మీద 40% పైన ఉన్నటువంటి వికలాంగులకి పూర్తిగా మిగతా 4 సర్వీసులు 50% కన్సెషన్ అన్నీ వాటిల్లో ఫ్రీనే. కల్లర్ మీద వచ్చే సర్వీస్ అన్నీ ఫ్రీనే. అది ఇంకో వేల అడిగినా చెప్తాను తెలీదా? ఎందుకు బస్సు అన్నా టికెట్ మాత్రం వెనక్కి రా.